టీటీఎన్ ప్రేక్షకులకు స్వాగతం. బెంగళూరులో ఘోర విషాదం జరిగింది. ఐపీఎల్ విజయోత్సవ కార్యక్రమంలో ఆ క్రికెటర్ల సన్మానం వాళ్ళు చేసిన ఐపీఎల్ విజయం సాధించి ట్రోఫీ సాధించారు. అందుకోసం విజయోత్సవ సభలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. అందులో 14 ఏళ్ల ఒక పాపతో పాటు మిగతా 10 మంది 19 నుంచి 20 ఏళ్ల వయసు ఒకరు. ఐపీఎల్ అనేది క్రికెట్ అసోసియేషన్ కానీ ప్రభుత్వం చేత గుర్తు రికగ్నైజ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రికెట్ అసోసియేషన్లు రాష్ట్ర స్థాయి కావచ్చు, జాతీయ స్థాయి కావచ్చు, అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ ఐసీసీ కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి. ఏది కూడా ఇవి నిర్వహించినది కాదు ఐపీఎల్. ఐపీఎల్ అంటే ఒక ప్రైవేట్ ఈవెంట్. అంతర్జాతీయంగా మన దేశంతో సహా వివిధ దేశాల్లో ఉన్న క్రికెటర్లని, టాలెంట్ ఉన్న క్రికెటర్లని, జాతీయ అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చూపించిన క్రికెటర్లు వేలం పాటలో కొనుక్కుని ఒక టీం ఏర్పాటు చేసి టీముల మధ్య పోటీలు పెడితే ఆ పోటీల్లో గెలిచిన వాళ్ళకి ట్రోఫీలు అంటే అసలు ఈ ఆటలో ఎవరు గెలిచినా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు కలిసి వచ్చేది లేదు. ఆ కార్పొరేట్ కంపెనీ క్రికెటర్స్ వేలంపేటలో కొన్ని టీంలు ఏర్పాటు చేసిన కార్పొరేట్ కంపెనీలకి ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళ ఫ్రాంచైజీలకు లాభాలు వస్తాయి, యాడ్స్ వస్తాయి. క్రికెటర్లకు ఆల్రెడీ వేలంపాటలోనే డబ్బులు వచ్చినాయి కాబట్టి ప్రజలు బట్టి ఇంకా ఆ ఆటలో వాళ్ళు చూపే టాలెంట్ బట్టి ప్రైజ్ మనీలు రకరకాలుగా యాడ్స్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. ఒక ప్రైవేట్ ఈవెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి అధికారితంగా విధాన సౌధలో కూడా జరపాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు మనం ఒకసారి ఆలోచించాలి. నేను అడగటం హైకోర్టు ప్రశ్నించారు. ఏం ప్రశ్నించింది హైకోర్టు? వీళ్ళు ఏ దేశం తరఫున ఆడారు, ఏ దేశంతో గెలిచారు, అంతేకాదు అసలు వీళ్ళ సన్మాన కార్యక్రమాన్ని ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు నిర్వహించారా, లేకుంటే క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిందా, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది? ఎవరు నిర్వహించారు? ఇంకోటి కూడా అడిగింది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపు పరిధిలోనే విధానసభలో ఒక సన్మాన కార్యక్రమం, వెంటనే ఇంకో సన్మాన కార్యక్రమం చంద్రస్వామి స్టేడియంలో ఏంటి అసలు ఎందుకు జరపాల్సి వచ్చింది ప్రశ్నించింది. అసలు ఒక ప్రైవేట్ ఈవెంట్ లో గెలిచి వచ్చారు వాళ్ళు. 10 కార్పొరేట్ కంపెనీల తరఫున 10 టీంలు ఆటలాడితే ఒక టీం గెలిస్తే ఆ టీము ఛాలెంజ్ బెంగళూరు పేరున్నంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్లి స్వాగతం పలకాల, ముఖ్యమంత్రి అందులో పాల్గొనాలా, క్రీడాకారులందరూ కర్ణాటక వాళ్ళ, మొత్తం ఇద్దరే కర్ణాటకకు చెందిన వాళ్ళు, విదేశస్తులు కూడా ఉన్నారు. అక్కడికి పోలీస్ అధికారులు కూడా చెప్పారు, ట్రోఫీ గెలిచే 18 గంటలు కూడా ప్రజల్లోనూ క్రికెట్ అభిమానుల్లోనూ తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. వీటి అదుపు చేయటం కష్టం. ఏదైనా గందరగోళం జరగవచ్చు, జరపొద్దు. ప్రశాంతంగా కొన్ని రోజులు, 1 రోజులు, 4 రోజులు, 5 రోజులు పోయిన తర్వాత ప్రశాంతంగా ఒక రోజు జరుపుకోవచ్చు. ఈ ఎమోషన్స్ అన్ని చల్లబడ్డ పోలీసు అధికారులు చెప్పారని జాతీయ మీడియా డక్కన్ హెరాల్డ్ లాంటి పేపర్లో, అటువంటి మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. దాన్ని పక్కన పెట్టేశారు. అంతే. ఇంకోటి కూడా చెప్పారట పోలీసు అధికారులు. ఏంటి అసలు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల పరిధిలో విధాన సౌధంలో ఇక్కడ 2 చోట్ల జరపడం ఏంటి? అంత అవసరం వచ్చిందని కూడా జరపకూడదు, చాలా గొడవలు వస్తుంది కూడా పోలీసులు చెప్పారని చెప్పి కూడా అది కూడా ఎవరో పట్టించుకోవాలి. అంతేకాదు కపిల్ దేవ్ 1984 ప్రపంచ కప్ కెప్టెన్ సాధించిన టీం కెప్టెన్, హర్యానా హరికేన్ అంటారు ఆయన్ని, ఆల్ రౌండర్ సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్ ఉన్నాడు. ట్రోఫీ గెలిచిన కొన్ని గంటలు విజయోత్సవాలు జరపాలా, ఇంత విధ్వంసానికి కారణం కావాలని అడిగాడు. మదానాలు అది అడిగాడు. హర్షద్ గోయింగ్ అని చెప్పేసి ఒక పరిశ్రమ అధిపతి ఆయన అంటాడు, ఈ దేశంలో సామాన్యుల ప్రాణానికి ఒక కప్పు ఛాయ్ కొన్న విలువ కూడా లేదు. ఎందుకంటే కుంభమేళాలు చనిపోతుంటారు, మతపరమైన కార్యక్రమాలు చనిపోతుంటారు, క్రికెట్ క్రీడల విజయోత్సవాలు చనిపోతుంటారు, లేకుంటే సినిమాలో చనిపోతుంటారు, సినిమా రిలీజ్ లో చనిపోతుంటారు. చనిపోయినా కూడా ఎవడు కూడా రాజీనామా చేయడు, ఎవడో బాధ్యత తీసుకోడు, ఎవడు కూడా పడవ తీసుకోడు. సామాన్యుడు జీవితం ఈ దేశంలో ఒక కప్పు ఛాయ్ కంటే హీనం అని చెప్పేసి ఆయన బాధపడతాడు. అసలు ఏంటి పరిస్థితి? మనం ఐపీఎల్ ఎవరు కలవు? కొంతమంది ఉపాధి దొరుకుతుంది కదండి, అంతర్జాతీయ క్రికెట్ ఉపాధి దొరుకుతుంది, పోటీలు జరుగుతుండొచ్చు. లేకపోతే ఒక క్రికెటే కాదు, క్రికెట్ తో పాటు చాలా క్రీడలు ఉన్నాయి, వాటిలో పిచ్చేది కూడా ఉపాధి దొరుకుతుంది. అసలు చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మనిషి ప్రాణం అన్నింటికంటే విలువైంది. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? స్వయంగా వాళ్ళు ఏం సాధించారు? వరల్డ్ కప్ తీసుకుని వచ్చారా భారతదేశానికి? ఏం సాధించారని చెప్పేసి ఒక కార్పొరేట్ కంపెనీ తరపున క్రికెట్ ఆడిన ఒక ప్రైవేట్ ఈవెంట్ లో గెలిచి వచ్చిన వాళ్ళకి స్వయంగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి డిప్యూటీ సీఎం స్వాగతం పలికటి అంటే కర్ణాటక డిప్యూటీ సీఎం చాలా అసలు పరిస్థితి ఏంటి అర్థం ఒకసారి ఆలోచించుకో. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండటానికి ఎక్కడి నుంచైనా ఎన్నో చూసాం. భోజబాబా ఆశీర్వాదం చనిపోయారు, జాతరలో చనిపోతున్నారు, కుంభమేళాలు చనిపోతున్నారు,
పుష్కరాలు చూసారు ఆంధ్రప్రదేశ్ లో, రాజమండ్రి పుష్కరాలు మంది చనిపోయారు. చాలా చాలా తక్కువ సార్లు చనిపోతున్నారు. భవిష్యత్తు ఇటువంటి జరగకుండా ప్రభుత్వాలు, సంస్థలు సరైన జాగ్రత్తలు తీసుకొని చెప్పి చెప్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.